మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. పాడేరులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పాడేరు బస్టాండ్ డిపో ముందు ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. బంద్ నేపథ్యంలో వందలాది మంది పోలీసులు మోహరించారు. బస్ స్టేషన్ ముందు జేఏసీ నేతలు నిరసనకు దిగారు. రంపచోడవరం ఏజెన్సీలో బంద్ కొనసాగుతుంది. అయితే బంద్ ప్రభావంతో స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు వర్తక వ్యాపారస్తులు. ప్రధానంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంకులు కూడా మూసివేసినటువంటి వైనాన్ని చూస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్లుగా కనబడుతున్నాయి. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, 1/70 చట్ట పరిరక్షణకై ఏజెన్సీ బంద్ చేస్తున్నారు ఆదివాసీ నాయకులు. అయితే మన్యానికి సంబంధించినటువంటి బంద్ విఫలం చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. జేఏసీ నేతలను నెట్టివేస్తున్నారు పోలీసులు. దగ్గరుండి ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసుల తీరు పైన జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ప్రధానంగా ఆదివాసీలు మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి బంద్ను కూడా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. పలు కీలకమైనటువంటి డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పాడేరు, రంపచోడవరం వంటి ప్రధానమైనటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివాసీ హక్కుల పరిరక్షణ ఒక ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఆదివాసీ జేఏసీకి సంబంధించినటువంటి నేతలు బంద్కు పిలుపునివ్వడం, మన్యం బంద్ కూడా జిల్లా వ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చినటువంటి ప్రధాన వైరాన్ని చూస్తున్నాం. కొన్ని కీలకమైనటువంటి డిమాండ్లను కూడా ఆదివాసీ సంఘాలు ప్రభుత్వం ముందు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాటిలో కొన్ని ఆదివాసీ సంఘాలు అదేవిధంగా జేఏసీ నేతలు ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి డిమాండ్ల దిశగా అడుగులు వేస్తున్నారు. మొదటిది జీవో నెంబర్ 3 పునరుద్ధరణ. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశం. ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల్లో 100% స్థానిక గిరిజనులకే కేటాయించేటువంటి కీలకమైనటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి కూడా జీవో నెంబర్ 3 పైన కొన్ని రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులే అక్కడ కనబడుతున్నాయి. జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడం, దీనికి ప్రత్యామ్నాయంగా న్యాయపరమైనటువంటి రక్షణలు కల్పించాలంటూ కూడా జీవోను తక్షణమే పునరుద్ధరించాలని లేదా ప్రత్యామ్నాయంగా ఒక ఏదైనా చట్టం తీసుకురావాలని కూడా వీరు కోరుతున్నారు. అయితే జీవో నెంబర్ 3కు సంబంధించి రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి నియామకాల్లో 100% స్థానిక గిరిజనులకే కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం. కానీ 2020లో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి 100% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ కూడా తుది తీర్పిచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం గిరిజన సంఘాలు తీవ్రంగా ఆందోళన బాటపట్టాయి. జీవో నెంబర్ 3లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఒకసారి మనం గమనించినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల యొక్క విద్య, ఉద్యోగాల హక్కుల కోసం రక్షణ కల్పించడం, ఇక షెడ్యూల్ ఏరియాలో టీచర్ పోస్టులను 100% స్థానిక ఎస్టీ అభ్యర్థులకే కేటాయించేలాగా కూడా దీనికి సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. బంద్కు పిలుపునిచ్చినటువంటి జేఏసీ నేతలు కూడా ఒక్కసారిగా రోడ్లపైన బైఠాయించడం, ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు అడ్డుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి ఈ విజువల్స్ ను ఓసారి పరిశీలిద్దాం. ప్రధానంగా 100% రిజర్వేషన్లు చెల్లుబాటు కావంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి లేదా దీన్నే మళ్ళీ పునరుద్ధరించాలి అనేది మాత్రం గిరిజనులకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్. దీంతో పాటుగా 170 చట్ట పరిరక్షణకు సంబంధించి గిరిజనులకు భూములను బదిలీ కాకుండా నిరోధించేటువంటి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 170 చట్టం ప్రకారం కూడా ఈ అంశం పైన కూడా ప్రధానంగా పటిష్టంగా అమలు చేయాలి. అక్రమంగా భూ ఆక్రమణలు అడ్డుకోవాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండే ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఓవైపు బంద్ సాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసులు దగ్గరుండి ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతున్నారు. పలు ప్రధానమైనటువంటి కూడళ్లను కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఈ అంశం ఒక రకంగా రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా కారణమవుతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ త్రవ్వకాలకు అనుమతులు నిలిపివేయాలంటూ, అదేవిధంగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు అనుమతులు రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రజెంట్ మనం విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా పాడేరు బస్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకున్నాయి.
పాడేరు ఆర్టీసీ బస్సు వద్ద దాదాపు వందలాది మంది గిరిజనులు జేఏసీ నాయకులు తెల్లవారుజాము నుంచే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఓవైపు బంద్కు పిలుపునివ్వడం, పోలీసులు భారీగా మోహరించే ఆర్టీసీ బస్సులు నడుపుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో ఎలా చూడొచ్చు అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అండి. సిరాజ్, ఏజెన్సీ ప్రాంతం అటు రంపచోడవరం ఇటు పాడేరు రెండు నియోజకవర్గాల్లో కూడా తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. ఇటు పాడేరు బస్ స్టాండ్ ముందు ఏదైతే గిరిజన నాయకులు చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఏదైతే మన్యం ప్రాంతం అంతా గిరిజన సంఘాలు బంద్ ప్రకటించాయి. ఏదైతే జీవో నెంబర్ 3ని అమలు చేయాలనే విషయం, మరోపక్క వారికి విద్యా వైద్య సౌకర్యాల్లో వారికి రావాల్సిన వాటాల పైన, అటు మన్యానికి సంబంధించిన బాక్సైజ్ వ్యవహారం పైన కూడా ఏదైతే అఖిలపక్ష సంఘం నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారు, మరోపక్క మన్యం ప్రాంతం అంతా బంద్కు పిలిపించారు. ఈ నేపథ్యంలో ఏదైతే గిరిజన ప్రాంతాల వారు చేస్తున్న ఈ బంద్ ని అటు పోలీసులు నేరుగా అడ్డుకుంటున్నారు. ఏదైతే పాడేరు బస్ స్టేషన్ ముందు అఖిలపక్షం నాయకులను అడ్డుకున్నారు. మరోపక్క బంద్కు పిలిపించినప్పటికీ పోలీసులు బంద్లు విఫలం చేయడానికి అటు ప్రభుత్వం ఇటు పోలీసులు తీవ్రంగా కృషి చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులే బస్సుల్లో ఎక్కి నేరుగా డ్రైవర్లను కండక్టర్లను అప్రమత్తం చేసి ఈ ఆర్టీసీ బస్సులను నడిపే పరిస్థితి. ఈ నేపథ్యంలో భాగంగా అటు అరకు, పాడేరు, ఇటు రంపచోడవరం నియోజకవర్గాల్లో బంద్ కొనసాగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు డిమాండ్లు, పలు నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ అటు రంపచోడవరం, ఇటు మన్యం, ఇటు ఏవైతే అల్లూరు సీతారామన్ జిల్లాలో గిరిజన ప్రాంతాలు ఉన్న అరకు, పాడేరు, రంపచోడవరం మూడు నియోజకవర్గాల్లో ఏదైతే ప్రజలు, వర్తకులు, వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా బంద్కు మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇటు జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, మరోపక్క 1/70 చట్ట పరిరక్షణ, మరోపక్క ఆదివాసీ హక్కుల కోసం ఆదివాసీ నాయకులు గత కొంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు. ఇటు బంద్కు పిలిపిస్తున్నారు, బాక్సైట్ వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం వారి చర్యలను విఫలం చేయడానికి కూడా తీవ్ర ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తమిద ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు గిరిజన జేఏసీ నాయకులు, ఆదివాసీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. కానీ పోలీసులు భారీగా మోహరించడం, ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నటువంటి ప్రజా రవాణా వ్యవస్థ పునరుద్ధరణకు భారీ సంఖ్యలో పోలీసులు మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తీవ్రమైనటువంటి తోపులాట, వాగ్వాదం కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సులను డిపో నుంచి బయటకు పంపేటువంటి క్రమంలో పోలీసులు నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే నిరసన తెలుపుతున్నటువంటి జేఏసీ నేతలను పోలీసులు పక్కకు నెట్టేసి దగ్గరుండి బస్సులు నడిపిస్తున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్నటువంటి తమ పైన పోలీసులు అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా జేఏసీ నేతలు మండిపడుతున్నారు. చూడాలి, ఏజెన్సీ బంద్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయం పైన జీవో నెంబర్ 3 పైన మన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గిరిజన హక్కుల కోసం, వారి పోరాటాల కోసం అడుగులు వేసేటువంటి దిశగా ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటాయా అనేటువంటి ప్రశ్న కూడా బలంగా వినపడుతుంది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి.